హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి. ఈరోజు నేను చింతపండుతో పిల్లలకి ఇష్టమైన లాలీపాప్స్ ఉంటాయి కదా, మన షాపుల్లో అమ్ముతారు కదా, ప్లాస్టిక్ స్పూన్స్కి పెట్టి అమ్ముతారు. సో అది నేను ట్రై చేద్దామని ఈరోజు చేస్తున్నాను. సో దీనికోసం చింతపండు కాస్త హాట్ వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. దీన్ని ఒక ప్యాన్లో పోసుకొని అందులో పులుపుకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత నేను ఈ బెల్లం తీసుకుంటున్నాను. ఇక్కడ హైదరాబాద్లో బెల్లం అస్సలు బాగాలేదు. సో అందుకని మా మమ్మీ నాకు ఈ బెల్లం పంపించారు విజయవాడ నుంచి. ఈ బెల్లం కూడా చింతపండుకు సరిపడా యాడ్ చేసుకొని ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే తిప్పుకోవాలి. ఇందులో జీలకర్ర పొడి అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ సిరప్ అనేది కొంచెం దగ్గరకు వచ్చేదాకా కుక్ చేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది కొంచెం గట్టిగా అయ్యేదాకా ఉంచుకోవాలి. ఇక్కడ నేను చెక్కకర్ర మీద వేలు పెట్టా, బట్ సిరప్లో మునిగిపోయి వేలు కాలింది. ఇట్లా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం ఇది గట్టిపడిన తర్వాత స్పూన్లో తీసుకొని ఒక 10 to 15 మినిట్స్ వదిలేస్తే తింటాకి రెడీ అయిపోయింది. షాపుల్లో పద్దాక అడుగుతూ ఉంటారు మా పిల్లలు చింతపండు లాలీపాప్ అని. సో అందుకని నేను ఇలా ప్రిపేర్ చేసా. ఇలా కుక్ చేస్తుంటే మధ్యలో వచ్చి టేస్ట్ చేశారు వాళ్ళు. ఫైనల్గా చింతపండు లాలీపాప్ అని రెడీ అయిపోయింది. మా కన్నయ్య తింటున్నాడు. నేను వీడియో తీసా. ఇది ఈరోజు వీడియో. మా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.